హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరైతే కోల్కతాలోని కాళీమందిర్ దేవాలయాన్ని చూడలేదో ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా ఆ కాళీమాత టెంపుల్ని చూసిన విధంగా ఈ ఆలయం ఉంటుంది. ఎందుకంటే ఈ ఆలయం కోల్కతాలోని దక్షిణేశ్వర కాళీ ఆలయాన్ని పోలి ఉంటుంది. కాబట్టి మీరు కోల్కతాలోని కాళీమందిర్ ఆలయాన్ని చూసిన అనుభూతిని ఈ వీడియోలో మీరు చూస్తారు. వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్ హైదరాబాద్లోని ఉత్తమ కాళీ ఆలయాలలో ఒకటి. అదే కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి అతి పెద్ద కాళీ మందిరం కూడా ఈ ఆలయం. ఆలయం శంషాబాద్కి అతి దగ్గరలో నార్కుడా అనే ప్రాంతంలో 3 ఎకరాల స్థలంలో నిర్మించబడింది. ఈ ఆలయం అద్భుతమైన బెంగాలీ శిల్పకళను కలిగి ఉంటుంది. దానివల్ల ఇది మీ కళ్ళను ఆ ఆలయం నుంచి దూరం చేయడం చాలా కష్టం. సాయంత్రం వేళ ఈ ఆలయాన్ని సందర్శిస్తే మనకు అద్భుతమైన దీపాలతో అలంకరించి మరియు హారతి వేడుకలు మనల్ని కనువిందు చేస్తాయి. అంతేకాకుండా ఈ ఆలయ సమీపంలో శివుడు మరియు వినాయకుడు, రాధాకృష్ణుడు మరియు వెంకటేశ్వరుడు వంటి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం అందమైనది మరియు మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఇది ఒక చక్కటి ప్రదేశం అని చెప్పవచ్చు. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా దాని చుట్టూ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలను మరియు దగ్గరలో ఉన్నటువంటి దాని చెరువుకు ఉన్నటువంటి మెట్లపైన కూర్చొని చేపలు తినడానికి వచ్చే అద్భుతమైన పక్షులను వీక్షించవచ్చు. దర్శించడానికి మనం
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయ ప్రవేశం ఉంటుంది. ఈ ఆలయం సహజ సిద్ధమైన మరియు సాంస్కృతిక అంశాల కలయికతో ఈ ఆలయం ప్రత్యేక వాతావరణాన్ని కలిగి ఉంటుంది మరియు ఈ ఆలయాన్ని మనం తప్పక చూడవలసిన ప్రదేశంగా చెప్పుకోవచ్చు.